అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో అఖండ భారతదేశం శ్రీరామమయమైంది. వాడవాడలా గ్రామాన పట్టణాలలో నగరాలలో రామాలయంలో నేడు వేకువజాం నుండి భక్తులు శ్రీరామచంద్రుని దర్శించుకున్నారు. అంతా రామమయం, జగమంతా రామమయం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామాలయాలు భక్తి శ్రద్ధలతో మారుమోగుతున్నాయి. అయోధ్యలో జరిగే మహత్తర కార్యక్రమాన్ని వీక్షించే భక్తుల కోసం ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అయోధ్యలో బాలరాముడి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో అభిషేకం, పాలాభిషేకం, వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళహారతులిచ్చారు. రామాలయ దేవాలయంకు శ్రీ 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 రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులను ఆశీర్వదించారు. అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుండగా భక్తులు ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు. భక్తులు శోభాయాత్రలు, ర్యాలీలు, భజనలు చేపడుతున్నారు. దేవాలయాల వద్ద భక్తులకు లడ్డూలు, జై శ్రీరామ్ జెండాలను పంపిణీ చేశారు. ఆలయాల వద్ద అన్నదానాలు, పులిహోర వితరణ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు సెలవు ప్రకటించడంతో చిన్నారులు దేవాలయాల వద్ద సందడి చేశారు. సంవత్సరాల నుంచి కలకంటున్న రోజు ఈరోజు వచ్చేసింది. అయోధ్యలో రామచంద్ర స్వామి మళ్ళీ అవతారం ఎత్తి రాముడి గుడిలో కొలుగుంటున్నాడు. ఈ శుభ సందర్భంగా మన కోదండ రామాలయంలో అత్యంత వైభవోపేతంగా ఈరోజు మార్నింగ్ నుంచి మన మాధవానంద స్వామి పుష్పార్చన నుంచి స్టార్ట్ అయిన ప్రోగ్రాం సాయంత్రం 9 గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. రామాలయంలో అందరూ అధిక సంఖ్యలో పాల్గొని భక్తులందరూ తరించాలని మరో అయోధ్యలో మనం ఏర్పాటు చేసిన మెదక్ రామాలయంలో తప్పకుండా మన మెదక్ ప్రజలందరూ వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఏర్పాట్లన్నీ అత్యంత వైభవంగా చేస్తున్నాము. కావున అందరూ భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. నేను ఈ రామాలయం చైర్మన్ ఉండడం నా యొక్క పూర్వజన్మ సుపుత్రం అనుకుంటున్నాను. ఎందుకంటే అయోధ్య రామాలయంలో అక్కడ జరుగుతుంది, మళ్ళీ ఇక్కడ సేమ్ అదే టైంలో మేము ఇక్కడ కూడా చేస్తున్నాం. ఈ భాగ్యం నాకు జరిగినందుకు నేను పూర్వజన్మ సుపుత్రం అనుకుంటున్నాను. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటున్నానో ఈ జన్మలో ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడు రామచంద్ర స్వామి అని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ్ రామ్ రామ్. శ్రీరామచంద్ర ప్రభు యొక్క 1528 సంవత్సరంలో బాబర్ దండయాత్ర ద్వారా రామ మందిరం కూల్చివేయడం జరిగింది. బాబర్ యొక్క సర్వ సైన్యాధిపతి రామ మందిరాన్ని కూల్చేసి బాబరి యొక్క గుమ్మస్థాన్ని నిర్మాణం చేసిండు. 500 సంవత్సరాల పోరాటం తర్వాత 70 సార్లు రాముని రక్షించుకోవడానికి ప్రయత్నం చేసిన హిందూ సమాజం ఈరోజు గర్వంగా తల ఎత్తుకొని నిలబడే యొక్క స్థితికి మోదీ యొక్క పరిపాలన ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీరాముని యొక్క ప్రతిష్ట దినోత్సవం సందర్భంగా అంతటా కూడా దీపాలు వెలిగించి మనము రామనామస్మరణలో లీనమై ఈ భారత మాతను రక్షించడం కోసం, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి హిందూ బంధువు కూడా సహకరించి దీనికి తోడ్పడాలని కోరుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. 1978 సంవత్సరంలో ఈ రామాలయంలో గణపతి విగ్రహాన్ని పెట్టి ఈ స్థలాన్ని
సేకరించడం జరిగింది. తదనంతరము కొంతమంది ముఖ్యులు కలిసి దీన్ని చిట్టీలు వేసి ఏ దేవాలయం నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పం చేసి శ్రీ కోదండ రామాలయాన్ని నిర్మాణం చేయాలని తలపెట్టి చిన్నగా విగ్రహాలను సిమెంట్ విగ్రహాలను తెచ్చి అక్కడ పెట్టడం జరిగింది.